అండ్ వైస్ వర్సా మనం చేసే పని మనం ఎలా చేసాము అనేది కూడా మన గెలుపుకి కానీ, ఓటమికి కానీ కూడా ఉపయోగపడుతుంది కదా! అంటే నేను ఒప్పుకోద్దాన్ని. యాక్చువల్‌గా ఏంటంటే ఎండ్ పాయింట్ మనం ఒక పని చేస్తున్నప్పుడు బాగా పని చేయడం అనేది మన బాధ్యత. హ్మ్. బట్ రిజల్ట్ ప్రతిసారి నీ చేతిలో ఉండదు. నీకు చాలా ఉదాహరణ పూర్వకంగా చెప్తాను. హ్మ్. అంటే 3 ఉదాహరణలు చెప్తాను. ఉదాహరణ నంబర్ 1. హ్మ్. రోడ్డు మీద ఒకతను రెక్లెస్‌గా హ్మ్. హ్యాండిల్ బార్ వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా హ్మ్. బైక్ రైడ్ చేస్తున్నాడు. హ్మ్. అతను కింద పడిపోయాడు. ఓకే. ఇంకొక అతను హ్మ్. అదే ఉదాహరణలో చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకొని మెల్లగా హ్మ్. చూసుకుంటూ వెళ్తున్నాడు. అతను కింద పడిపోయాడు. హ్మ్. ఈ ఇద్దరూ కింద పడ్డం అనేది ఫలితం. హ్మ్. కానీ జనాల రెస్పాన్స్ ఎలా ఉంటుంది చెప్పు. ఇప్పుడు నీ రెస్పాన్స్ చెప్పు. మొదటోడి పట్ల నువ్వెలా రెస్పాండ్ అవుతావు? రెక్లెస్‌గా డ్రైవ్ చేసి, ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసి మంచి కింద పడ్డాడు. పనయింది. మంచి పనయిందని కనీసం మనసైతే అనుకుంటాం. పైకి మాత్రం అయ్యో! అయ్యో! అన్న. యామ్ ఐ రైట్? హ్మ్. రెండో వాడి దగ్గర అయ్యో పాపం అంటున్నాం. హ్మ్. సో, ఇది కేస్ నంబర్ 1. ఎగ్జాంపుల్ నంబర్ 1. ఎగ్జాంపుల్ నంబర్ 2. హ్మ్. ఇప్పుడు ఒక 10థ్ క్లాస్ పిల్లవాడు, ఇంటర్మీడియేట్ పిల్లాడో, ఐఏఎస్‌కి ప్రిపేర్ అవుతున్న పిల్లవాడు, అమ్మాయో ఎవరైనా గానీ, వాళ్ళు ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. అద్భుతంగా ప్రిపేర్ చాలా అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోచింగ్ తీసుకున్నారు, మెటీరియల్స్ చదువుకున్నారు, ప్రాక్టీస్, రివిజన్, మెంటార్ అబ్బబ్బబ్బబ్బబ్బా! అంటే ఖచ్చితంగా ర్యాంక్ కొట్టాల్సిందే అనేంతలా ప్రిపేర్ అయ్యారనుకుందాం. హ్మ్. రాలేదు. ఫలితము రాలేదు. హ్మ్. అదే ఎగ్జాంపుల్‌లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆడెప్పుడు చదవడాడు. అన్న అంటూ ఉంటాడు. ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటాడు. సినిమాలకి, షికారుకెళ్తుంటాడు. క్లబ్‌లకెళ్తుంటాడు. అమ్మాయిలతో తిరుగుతుంటాడు. ఆడు కూడా ఎగ్జామ్ రాసాడు. అతను కూడా రాలేదు. హ్మ్. ఇప్పుడు చెప్పు ఎవరి పట్ల నీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? మొదటి వాడి పట్ల అయ్యో పాపం ఉంటుంది. ప్రిపేర్ అయ్యాడు. హి డిజర్వ్స్ బట్ నాట్ అని అని ఉంటుంది. ఉంటుంది. రెండో వాడి పట్ల ఆడికి పెద్ద పీకిందేం లేదులే అని ఉంటుంది. అసలు వాడికి ఆలోచన వచ్చినందుకు కొంచెం అయినా ఇదవ్వాలి అనుకుంటాం.